ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం అనేది ఈ చట్టం పరిధిలోకి స్థిరాస్తులన్నీ కూడా వస్తాయి. ఈ యొక్క చట్టం ప్రకారం కన్న తండ్రి తన కుమార్తె ఏమన్నా బహుమతిగా ఆస్తి ఇవ్వాలంటే ముందు ఈ అధికారులతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళ కుమార్తెకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ వచ్చి నా తండ్రి నాకు రాసేయని చెప్పి ఆవిడ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అదేవిధంగా ఏ సామాన్యుడికైనా అసామాన్యుడికైనా బలవంతుడికైనా బలహీనుడికైనా ఎప్పుడైనా కానీ అన్యాయం జరిగితే కోర్టు మెట్లెక్కాలి, న్యాయస్థానాల మెట్లెక్కి న్యాయం పొందడానికి కృషి చేయాలి. కానీ న్యాయస్థానాల పరిధిలోకి లేకుండా ఈ చట్టాన్ని దుర్మార్గ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే భూ హక్కుల చట్టం కన్నా భూభక్షణ చట్టం కింద తయారైంది. ఇది కేవలం ఏంటంటే మనం ఈ సర్వే పేరుతో లక్షలాది ఎకరాలను ఈ సర్వేకి రాకుండా ఉన్న వాటిని గుర్తించి ఇప్పుడు ఈ యొక్క చట్టం ద్వారా లీగల్గా చట్టబద్ధం చేసుకుని వైఎస్ఆర్సీపీ టీంలో అత్యంత ధనవంతులు అవడానికి ఇది ఒక మార్గం ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈ చట్టంలో ఉన్న ప్రధానం ఏంటంటే తెలిసి తెలియక చేసిన చట్టం కాదు, దుర్దేశపూర్వకంగా చేసిన చట్టం. ఈ చట్టం వచ్చిన నెల లోపల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క స్థిరాస్తుల్ని ఈ ఆఫీసర్ గారి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే కనుక నెల దాటిన తర్వాత నెలల్లో చేయించుకోవాలి. నెల దాటితే కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా శిక్షారుడే, దానికి జైలు శిక్ష, ఫైన్ కూడా ఉంది. అంటే దీని ప్రకారం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ మన అందరం కూడా శిక్షారులు అయ్యాము. మళ్ళీ కనుక ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రభుత్వం కానీ వచ్చిందంటే ముందు మనం వెళ్ళవలసిన జైలుకి వెళ్ళవచ్చు కాదు, జైల్లో పంపడానికి మనం అడుగులే కూర్చున్నాము. అదేవిధంగా ఇప్పుడు కోర్టులో ఉన్న కేసులు కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో స్థిరాస్తులకు సంబంధించి ఏ కేసులు ఉన్నాయో అన్నింటినీ కూడా మనం తీసుకెళ్ళి అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ కోర్టులో కనుక మనం ఎదుర్కొన్న ఓడిపోతే కనుక కేసులో మళ్ళీ మనం అప్పీల్కి వెళ్ళాలంటే కనుక అప్పీల్ పర్మిషన్ కూడా ఈ అధికారి దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు కేసులో మేము ఓడిపోయాం, ఈ స్థిరాస్తి కేసులో మాకు మీరు పర్మిషన్ ఇస్తే మేము పైకోర్టుకి అప్పీల్ వెళ్తామంటే ఈ యొక్క అధికారి మనకి అప్పీల్కి వెళ్తానికి పర్మిషన్ ఇస్తేనే పైకోర్టుకి మనం అప్పీల్కి వెళ్తాం ఉంటుంది, లేకపోతే కాలాతీతం అయిపోద్ది. అదేవిధంగా ఈ యొక్క అధికారి తప్పు చేస్తే కనుక శిక్ష ఏంటనేది కూడా ఈ చట్టంలో లేదు. కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఒక న్యాయవాదిగా నేను తెలియజేసేది ఏంటంటే దీని ప్రకారం కూడా ఒక విధంగా మన నడ మీద కత్తి పెట్టి మళ్ళీ ఒక అధికారంలోకి వస్తే కనుక ఈ మొత్తం జనసేన ఉమ్మడి శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఆ వైఎస్ఆర్సీపీ చెందిన నాయకులు గెట్టిన వాళ్ళు ఎవరున్నారో కూడా అందరినీ కూడా జైల్లో పంపడానికి మన శిక్షార్థం చేసే రేట్లో. అదేవిధంగా